ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. రీసెంట్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాకు మనీ ఏం అవసరం లేదు, బట్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఒక స్కాన్ చేయించండి అని చెప్పేసి. స్కాన్ కోసం నన్ను ఎందుకు అడుగుతున్నారు, దీనికి పథకాలు ఉన్నాయి కదా అని, సరేలే రండి అని చెప్పినాం. మనది ఆయుర్వేద హాస్పిటల్ మాత్రమే కాదు, రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఎక్స్రే అన్నీ ఉంటుంది. 8th మంత్ అమ్మాయి స్కాన్ చేసి చూసిన తర్వాత చేతులు చాలా పుట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు బాధ్యత ఆ బేబీకి? మీకు తెలుసా, ప్రతి నెల 9వ తేదీ పౌష్టికాహారం స్కాన్ చేయించడము ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరుగుతాయి. మీరు కన్సీవ్ అవ్వగానే మీ ఏరియా హాస్పిటల్, పిహెచ్సి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ పోయి ఎన్రోల్ చేసుకోండి. ఆశా వర్కర్స్ దానికోసం వర్క్ చేస్తుంటారు, అంగన్వాడీ వీళ్ళందరూ కూడా. అండ్ ఎవరైనా సరే కన్సీవ్ అయిన తర్వాత 3 సార్లు స్కాన్ చేసుకోవాలి. ఒకసారి 3వ నెలలో హార్ట్ బీట్ ఎలా ఉంది, ఫీటల్ పోల్ గురించి వీటి తెలుసుకోవడానికి. రెండోది వచ్చేసి 5వ నెల టిఫా స్కాన్, పెద్ద స్కాన్ అంటారు దీన్ని. అంటే అనామలీస్ ఏమైనా ఉన్నాయా, బేబీ అబ్నార్మాలిటీస్ ఏమన్నా తేడాగా ఉన్నాయా, కాళ్ళు చేతులు ఎదుగుదల అన్నీ కూడా బాగానే ఉందా చెక్ చేసుకోవడానికి. ఏదైనా తేడా ఉన్నా ఈ టైంలోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 8వ నెల బేబీ గ్రోత్ ఎలా ఉంది, సెఫాలిక్ బ్రీచ్ ఇట్లాంటి పొజిషన్స్ ఏమన్నా ఉన్నాయా, బిడ్డ అడ్డం తిరగడం ఎలా ఉంది, ఇది చూసుకుంటారు అనమాట దీనికోసం. అండ్ ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన సెకండ్ బేబీకి కానీ, ఒకవేళ నార్మల్గా కూడా రెండోసారి ఆడపిల్ల పుట్టిన గవర్నమెంటే డబ్బులు కూడా వస్తుంది.